హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే మ్యాథ్స్ 2 ఎలా ఫస్ట్ మనకు 26 మార్క్స్కి రావాలంటే ఏమేమి క్వశ్చన్లు చదవాలి, 65 మార్క్స్ రావాలంటే ఏమేమి క్వశ్చన్లు చదవాలి, 75 మార్క్స్ రావాలంటే ఏమేమి క్వశ్చన్లు చదవాలి. సరేనా? అంటే క్వశ్చన్ పేపర్లో టోటల్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి బ్రో? 24 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 24 క్వశ్చన్స్లో ఎట్లా ఏం చేయాలో చెప్తాం. సరేనా? మెటీరియల్కి వచ్చేసరికి మీరు లాస్ట్ మినిట్ రివిజన్ ప్రిపేర్ చేయరి. బేబీ బుల్లెట్ అసలే అవద్దు, ఎందుకంటే అలా ప్రాబ్లమ్ సాల్వింగ్ పెద్ద ప్రో లెవెల్ ఉంటుంది. ప్రో లెవెల్ వద్దు భయ్, మనకు బేసిక్ లెవెల్ కావాలి. సరేనా? సో ఏ పేపర్లు చేస్తానన్నా అంటే 2025, 2024, 2023 ఆర్ఎస్ 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 రెగ్యులర్ సప్లీ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి ఒక క్వశ్చన్ పేపర్లో? 24 ఉంటాయి. సో ఇవి 6 కదా, 1 2 3 4 5 6 into 24, those are 144 క్వశ్చన్స్. వన్స్ నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్ వచ్చేసింది అనుకో, ఈ 144 క్వశ్చన్స్ పీకి పడేయచ్చు మనం. సరే, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 144 కదా. ఫస్ట్ ప్రయారిటీస్ అయ్యాను ఏం చెప్పిండు? 26 మార్క్స్ అన్నాడు కదా. 26 మార్క్స్కి ఏమేమి క్వశ్చన్లు చదవాలి చూసుకో. ఫస్ట్ థింగ్ క్వశ్చన్ నంబర్ 24, దట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇలా ప్రాబ్లమ్స్ లిమిటెడ్ ఉంటాయి, ఫార్ములాస్ ఇటే లిమిటెడ్ ఉంటాయి. ఈ వీటి మీద గిట్ట సపరేట్ వీడియో చేసి పార్ట్లు చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతా, ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడతా. సరేనా? తెలుసు కదా, ఛానల్ పేరు స్కైధోని. క్వశ్చన్ నంబర్ 23 తర్వాత క్వశ్చన్ నంబర్ 21 ఇన్ఫైనైట్ సిరీస్ సమ్. ఇలా తిప్పి కొడితే 5 ప్రాబ్లంలు ఉంటాయి. దీన్ని షార్ట్ కట్ ఇటే చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి పడేసినాము. ఇది అయిపోయింది. తర్వాత ఏ క్వశ్చన్కి వస్తావు? ఇవేంది 7 + 7 అయిపోయింది, ఎన్ని 14 అయినాయి. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్. క్వశ్చన్ నంబర్ 15, క్వశ్చన్ నంబర్ 16, క్వశ్చన్ నంబర్ 17. దీస్ బోత్ ఆర్ ప్రాబబిలిటీ. సరేనా? లిమిటెడ్ ఉన్నాయి చెప్తున్నా నేను, చూసుకో. ఈ రెడ్ వాడతలేదు. సో ఇది ఎన్ని మార్కులు? ఒక 7 మార్క్, 2 7 మార్క్, ఒక 4, ఒక 4, ఒక 4. ఎన్ని అయినాయి? 4 4 4 12 12 14 ఎంత అయినాయి? 26 మార్క్స్ అయిపోయింది కదా. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి బ్రో అంటే 1 2 3 4 5 5 6 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్